కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా తీసుకువచ్చిన నూతన స్లాబ్ల అమలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అంతంత మాత్రంగానే ఉంది. తగ్గిన ధరలతో కూడిన బొడ్డులను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కొద్ది చోట్ల మాత్రం తగ్గించిన జీఎస్టీ రేట్లు వర్తింపజేస్తున్నామంటూ బోర్డులు పెట్టారు. కానీ ధరల వివరాలేవీ కనిపించడం లేదు. పాలు, పాల ఉత్పత్తుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలను ఎక్కడా తగ్గించలేదు. కొన్ని రిటైర్డ్ స్టోర్లు, మాల్స్ లో జీఎస్టీ స్లాబ్లు తగ్గించినట్లు బోర్డులు పెట్టినా గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. మందుల ధరలను కూడా జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసి గతంలో విక్రయించిన రేట్లకే అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ది కలుగుతుందని కేంద్రం చెప్పింది. ఏడాది ముందుగానే దసరా, దీపావళి వచ్చాయని తెలిపింది. తగ్గించిన జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన బుచ్చిలో నామమాత్రంగా కొనసాగుతోంది. నా పేరు వినయ్ నారాయణ. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. నరేంద్ర మోదీ గారు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీలో 8% తగ్గించి 20% ఉన్న జీఎస్టీని 12% వేసి పేద సాదా ప్రజలకి అండగా నిలిచి వాళ్ళ వస్తువుల కొనుగోలులో చాలా తగ్గింపు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6-7 ట్యాక్సులు ప్రజల మీద వేసి ప్రజల కొనుగోలు ఇదిని తగ్గించి ప్రజల్ని నడ్డి విరిచే ప్రయత్నం చేస్తే నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జీఎస్టీ అని వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద జీఎస్టీని తీసుకొచ్చి ఒకే ఒక్క ట్యాక్స్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చి ప్రజలకి సగం భారం తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఇంకా అదనంగా జీఎస్టీ 20%ని 8% తగ్గించి 12% వేస్తూ ప్రజలకి అండగా నిలిచి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ప్రజల మీద ట్యాక్సుల రూపంలో పడే భారాన్ని సగం తగ్గించడం జరిగింది. అయితే ఇవేమీ మాకు పట్టవన్నట్టుగా కేంద్రం స్పష్టంగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీలో తగ్గించిన రేట్లు అమలవుతాయని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కానీ ఈ వినియోగదారుల దగ్గర నుంచి వస్తువు మీద ఎంఆర్పి ధర ఎంత ఉందో దానికే మేము అమ్ముతామని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది దోపిడీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వ్యాపారస్తులు ప్రజల దగ్గర నుంచి భారీగా ఈ ట్యాక్స్ని వసూలు చేస్తూ ప్రజల్ని నష్టపరచడం ఏదైతే ఉందో ఇది దగాకోరుదనం. ఖచ్చితంగా కూడా అధికారులు కూడా దీని మీద వ్యాపారస్తుల మీద దాడులు చేయాలా. ఎవరైతే తగ్గకుండా ప్రజలకి ఎక్కువ ట్యాక్స్కి వస్తువులను అమ్ముతూ ఉంటారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ జీఎస్టీలో ట్యాక్స్ని ఈ చిన్న చిన్న వస్తువుల నుంచి, నిత్యావసర వస్తువుల నుంచి ఈ బైక్లు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ ఇటువంటి వాటన్నిటికీ తగ్గించి ప్రజలకి అందుబాటులో ఉంచుతూ ధరల్ని ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా చేసిన దానికి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా, దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. ట్రంక్ రోడ్, నెల్లూరు.